కేఎల్ రాహుల్ ని ఎందుకు ఎల్ఎస్జీ ఫ్రాంచైజ్ కెప్టెన్సీ నుంచి తప్పించింది? గత 2 సీజన్స్ లో కూడా ఎల్ఎస్జీని ప్లే ఆఫ్ చేర్చి సక్సెస్ఫుల్ కెప్టెన్ అనిపించుకున్నాడు. అయినా కేఎల్ రాహుల్ ని ఎందుకు కెప్టెన్సీ నుంచి తప్పించారు? వేటి వెనక మర్మం ఏంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాము. 2024 ఐపీఎల్ లో మరో స్టార్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకున్నాడు. లక్నో సూపర్ జైంట్స్ కెప్టెన్ అయిన కేఎల్ రాహుల్ పంజాబ్ కింగ్స్ తో జరుగుతున్న మ్యాచ్ లో ఇంపాక్ట్ ప్లేయర్ గా బరిలోకి దిగాడు. రాహుల్ స్థానంలో లక్నోకి కెప్టెన్ గా నికోలస్ పురాన్ ను ఎంచుకున్నాడు. అయితే ఈ నిర్ణయం లక్నో ఫ్రాంచైజీ తాత్కాలికంగా తీసుకుందా లేదా ఈ సీజన్ మొత్తానికి అతడే కెప్టెన్ అని తెలియదు. పంజాబ్ కింగ్స్ తో మ్యాచ్ జరుగుతున్న సమయంలో రాహుల్ ఇంపాక్ట్ ప్లేయర్ గా బరిలోకి దిగుతున్నట్లుగా టాస్ సందర్భంగా టాస్ కు వచ్చిన కెప్టెన్ అయిన నికోలస్ పురాన్ చెప్పాడు. ఈ విషయం అందరినీ షాకింగ్ కు గురి చేసింది. సుదీర్ఘ టోర్నమెంట్ లో ఇటీవల గాయం నుంచి కోలుకున్న రాహుల్ పై పని భారం తగ్గించడానికే ఈ నిర్ణయం తీసుకున్నాము అని పురాన్ తెలుపుతున్నాడు. అయితే సడన్ గా కెప్టెన్సీ విషయం పైన డిసిషన్ తీసుకోవడం అందరికీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ సీజన్ లో ఒక్క మ్యాచ్ అనంతరమే పని భారం గురించి రాహుల్ కెప్టెన్సీని వదులుకున్నాడంటేనే అసలు అతను ఇంకా పూర్తి ఫిట్నెస్ సాధించలేదేమో అనే సందేహాలు మొదలయ్యాయి. గత ఐపీఎల్ సీజన్ లో గాయపడిన కొన్ని నెలల పాటు ఆటకు దూరమై రాహుల్ ఆసియా కప్ లోకి రీఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత వన్డే వరల్డ్ కప్ లోకు అనంతరం సౌత్ ఆఫ్రికా పర్యటనలో కూడా పాల్గొన్నాడు. అయితే ఈ డిసిషన్ పైన ఎన్నో కమెంట్స్ వస్తున్నాయి. రాజస్థాన్ తో జరిగిన ఫస్ట్ మ్యాచ్ లో కెప్టెన్ గా వికెట్ కీపర్ గా బాధ్యతలు నిర్వహించాడు. కానీ పంజాబ్ కింగ్స్ తో మ్యాచ్ లో ఇంపాక్ట్ ప్లేయర్ గా రావడం, T20 వరల్డ్ కప్ దృష్టిలో పెట్టుకునే పని భారం తగ్గించుకోవడానికి రాహుల్ చూస్తున్నాడా లేదా, లేకపోతే పూర్తి ఫిట్నెస్ సాధించకుండానే ఐపీఎల్ ఆడుతున్నాడా అని ఎంతో మంది కామెంట్ చేస్తున్నారు. మరోవైపు కేఎల్ రాహుల్ తో ఫ్రాంచైజీకి ఏదన్నా ఘర్షణ వచ్చిందా అనే సందేహాలు కూడా మొదలయ్యాయి. ఇటీవల రోహిత్ శర్మ స్థానంలో హార్దిక్ పాండ్యా, ఎంఎస్ ధోని స్థానంలో రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్ గా బాధ్యతలు తీసుకున్న విషయం తెలిసిందే. మరి కెప్టెన్ మధ్య ఫ్రాంచైజీ మధ్య ఏం జరిగిందో ఇప్పటికీ తెలియదు. గైస్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.